దీన్ని బయట తీసేసి మొదలైనవి అక్కడ వీళ్ళు చెప్పడం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం విజయలక్ష్మీపురంలోని రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇక 56 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన దానికంటే అదనంగా బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించిన అధికారులు మరో వాహనంలోని 15 బస్తాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక్కడ అక్రమంగా వచ్చిన సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చిన తదుపరి ఇక్కడ వెహికల్లో లోడ్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ వెహికల్ అప్పయ్యడం అయింది. ఇక్కడ షాపుని తనిఖీ చేయగా షాపు నందు 28 క్వింటాళ్ళు స్టాక్ ఉంది. దీంట్లో 12 క్వింటాళ్ళే ఉండాలా, అదనంగా 19 క్వింటాళ్ళు ఉంది. ఈ షాపు పైన సివిల్ కేసు నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ నేను మా సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ సార్ గారు అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ షాప్ నెంబర్ 19 ఆవుల శాతకు సంబంధించిన షాప్ నెంబర్ 19 బియ్యంను అక్రమంగా బయట సాధించేందుకు ఒక వెహికల్లో లోడ్ చేస్తున్నారు. ఆ వెహికల్ను మేము చెక్ చేయగా అందులో 7.50 క్వింటాలు బియ్యం ఉన్నాయి. అదేవిధంగా షాప్ను తనిఖీ చేయగా 19 క్వింటాల బియ్యం ఎక్కువ ఉన్నాయి. దాదాపు 86 ప్యాకెట్ల చక్కెర కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళంతా స్టాక్దారుల నుంచి అంటే కొనుగోలు చేసి బయటికి అక్రమ రవాణా చేస్తున్నట్టు సివిల్ సప్లైస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. సంగారెడ్డి జిల్లా